బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో ఓ డీఈఓ ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించగా కట్టల కొద్దీ డబ్బు బయటపడింది. బీహార్ పోలీసులకు చెందిన యాంటీ కరప్షన్ వింగ్ అయిన స్పెషల్ విజిలెన్స్ యూనిట్ బెట్టయ్యాలో ఉన్న డీఈఓ రజనీకాంత్ ప్రవీణ్ కార్యాలయం ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా డీఈఓ ఇంట్లోని బెడ్లు, సోఫాల కింద కట్టల కొద్దీ డబ్బులు బయటపడ్డాయి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి బెడ్ కింద నోట్ల కట్టలు దొరికినట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు. డబ్బు ఎంతుందో లెక్కించడానికి స్థానిక బ్యాంకు నుంచి మనీ కౌంటింగ్ మెషిన్ను తెప్పించారు. బీహార్లోని విద్యాశాఖతో పాటు ఇతర అధికారులు అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో దర్భంగా, మధుబని, వెస్ట్ చంపారన్, సమస్తీపూర్ జిల్లాల్లో ఎస్పీయు అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే డీఈఓ రజనీకాంత్ ప్రవీణ్ అద్దెకు ఉంటున్న ఇంట్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఇవే కాకుండా ఆయన స్థిర చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 1,87,00,000 మేర ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు డీఈఓ భార్య బెట్టియాలో ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర విద్యాశాఖలో 2005లో జాయిన్ అయిన ప్రవీణ్ గత 3 ఏళ్లుగా బెట్టియా డీఈఓగా పనిచేస్తున్నారు. బీహార్ విద్యాశాఖలోని 10 మంది అధికారులపై విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. వీరిలో రజనీకాంత్ ప్రవీణ్ ఒకరు కాగా, బీహార్ విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ధార్థ్ ఈ అంశంలో విచారణకు ఆదేశించారు.